ఆమదాల వలసలో ఉంటూ ఇంకా పాలపొలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సిక్కోల్ పిల్ల. సో ఈ వీడియోలో అయితే ఆమదాల వలసలో ఉన్న పాలపొలమ్మ తల్లి అమ్మవారు ఈ దేవి నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అంటే ముచ్చటగా మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారము. అయితే ఈ రోజు మన పాలపొలం తల్లి అమ్మవారిని అయితే దర్శించుకుందాం. మీరు కూడా వచ్చేయండి అన్నపూర్ణాదేవి రూపంలో. అయితే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి పుట్టలు ఉంటాయి. నాగుల చవితి రోజు ఇక్కడ చాలా అంటే చాలా రష్గా ఉంటుందండి, అస్సలు ఖాళీ ఉండదు. అండ్ డైలీ కూడా పసుపు కుంకుమ వేసి గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు నమస్కరించుకుంటారు. అండ్ అలాగే పక్కనే ఉన్న శివుడిని కూడా దర్శించుకుంటారు. అలా వెళ్ళిపోతే చక్కగా పాలపొలమ్మ తల్లి అమ్మవారు సరౌండింగ్స్ అంటే చాలా క్లీన్గా ఉంటాయండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ గోవులు కూడా ఉంటాయి. వీటికి ఏంటంటే అమ్మవారికి నైవేద్య రూపంలో పెట్టిన లైక్ ఏవైతే ఉంటాయో ప్రసాదం, పులిహోర, దద్దోజనం అండ్ అలాగే అరటిపళ్ళుతో పాటుగా అన్నీ పెడతారండి. చాలా వరకు గోవులకి ఆహారం ఇక్కడ పెడతారు. అయితే ఈ పాలపొలమ్మ తల్లి అమ్మవారి స్పెషాలిటీ ఏంటి అంటే, ఏదైనా మన మనసులో ఉన్న కోరికను కోరుకుని 101 ప్రదక్షిణాలు చేసి ఆ చిట్టి పైన 101 నంబర్స్ రాసి అవి ఏంటంటే అమ్మవారి హుండీలో వేస్తే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తుందని ఇక్కడ భక్తులైతే నమ్ముతూ ఉంటారు. అయితే ఇక్కడ అలానే అందరిలో భాగంగా నేను కూడా 101 ప్రదక్షిణాలు చేసి చిట్టి అయితే అమ్మవారి హుండీలో వేసేసాను. అయితే అమ్మవారు నా కోరికను నెరవేర్చారా లేదా, మరి నేను కోరుకున్న కోరిక ఏంటి అని నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ప్రస్తుతానికైతే ఈ అమ్మవారే పాలపొలమ్మ తల్లి అమ్మవారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే డైలీ అమ్మవారికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కుంకుమ పూజలు జరుగుతాయండి. మీరు కూడా అందులో పాల్గొనవచ్చు. ఇప్పుడే కాదు, నవరాత్రి టైంలోనే కాకుండా 365 డేస్ అయితే ఇక్కడ కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి డైలీ. మరి ఎంతమంది ఈ వీడియో చూసి రేపు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే నాకు పర్సనల్గా DM చేసేయండి, మనం కూడా కలుసుకుందాం. అండ్ వీడియో వస్తే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో మీ సిక్కోల్ పిల్ల ఫాలో చేసేయండి.